వెల్కమ్ బ్యాక్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానం ఎదుర్కోబోతున్నారు. మార్చి 9న ఆయనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. అవిశ్వాస తీర్మానం ఎదుర్కోబోతున్న 4వ లోక్సభ స్పీకర్ అయిన ఈ తీర్మానం ఆమోదం పొందే అవకాశాలు చాలా తక్కువ, దాదాపుగా లేవని చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు అవిశ్వాసం ఎందుకు? గతంలో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న స్పీకర్లెవరు? లెట్స్ వాచ్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే ఈ నెల 13తో బడ్జెట్ సెషన్ మొదటి విడత ముగియనుంది. దీంతో మార్చిలో మొదలయ్యే రెండో విడత సమావేశాల్లోనే అవిశ్వాసం చర్చకు రానుంది. మార్చి 9న బడ్జెట్ సెషన్ రెండో విడత సమావేశాలు మొదలు కానున్నాయి. అదే రోజు అవిశ్వాసంపై చర్చ జరగనుంది. అవిశ్వాస తీర్మానం అనేది ఒక బ్రహ్మాస్త్రం. కానీ స్పీకర్ విషయంలో ఇప్పటిదాకా అది ఆమోదం పొందిన ఘట్టం చరిత్రలో లేనేలేదు. గతంలో 3 సార్లు స్పీకర్లను తొలగించేందుకు అవిశ్వాసం ప్రవేశపెట్టబడింది. కానీ ఒక్కటి కూడా ఆమోదం పొందలేదు. 1954లో గణతంత్ర భారతంలో మొట్టమొదటి లోక్సభ స్పీకర్ జీవి మావలంకర్ కూడా అవిశ్వాసం ఎదుర్కొన్నారు. కానీ అది పాస్ కాలేదు. ఆయనపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మూడో స్పీకర్ హుకం సింగ్ కూడా అవిశ్వాసాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 1966లో హుకం సింగ్ పై తీసుకొచ్చిన అవిశ్వాసం ఆమోదం పొందలేకపోయింది. చివరిగా అవిశ్వాసం ఎదుర్కొన్న స్పీకర్ బలరాం జకర్. 1987లో బలరాం జకర్పై అవిశ్వాసం పాస్ కాలేదు. దేశ చరిత్రలో ఎక్కువ రోజులు స్పీకర్గా పనిచేసిన ఘనత కూడా బలరాం జకర్దే. ఆయన 9 ఏళ్ల 329 రోజుల పాటు స్పీకర్గా పనిచేశారు. వరుసగా 7-8 లోక్సభల్లో స్పీకర్గా వ్యవహరించారు బలరాం జకర్. ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం ఎదుర్కోబోతున్న ఓం బిర్లా 2019 నుంచి స్పీకర్గా కొనసాగుతున్నారు. 6 ఏళ్లకు పైగా స్పీకర్గా పదవిలో ఉన్నారు ఓం బిర్లా. రాజస్థాన్లోని కోటా నియోజకవర్గం నుంచి ఓం బిర్లా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించకపోవడంతో పాటు తమ ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేశారని స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అందుకే ఆయనను పదవి నుంచి తొలగించేందుకు తీర్మానాన్ని లోక్సభ సెక్రటరీ జనరల్కు నోటీసులు అందజేశాయి విపక్షాలు. 120 మంది విపక్ష ఎంపీలు నోటీసుపై సంతకాలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తీర్మానం ప్రవేశపెట్టడానికి కనీసం 14 రోజుల ముందే నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో 2 వారాల తర్వాతే తీర్మానం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. తీర్మానం ప్రవేశపెట్టిన 10 రోజుల్లోగా దీనిపై చర్చ జరగాల్సి ఉంటుంది. గతంలో 3 సార్లు స్పీకర్పై సభ ముందుకు అవిశ్వాస తీర్మానాలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఒక్కటి కూడా ఆమోదం పొందలేదు. అప్పట్లో ప్రభుత్వాలకు సంపూర్ణ మెజారిటీ ఉండడంతో స్పీకర్పై అవిశ్వాస తీర్మానాలు వీగిపోయాయి. ప్రస్తుత మోడీ ప్రభుత్వానికి కూడా పూర్తి మెజారిటీ ఉంది. దీంతో ఓం బిర్లాపై అవిశ్వాసం కూడా ఆమోదం పొందే అవకాశాలు కనిపించడం లేదు. కాకపోతే అవిశ్వాసం సందర్భంగా చర్చను ప్రతిపక్షాలు ఉపయోగించుకుని తమ వాదనను దేశానికి వినిపించేందుకు అవకాశం ఉంటుంది.